నాకు మాత్రం ఏది జరిగినట్లుగా ఏ అద్భుతం నాలో జరగడం లేదు అని పేతురు దగ్గరికి వచ్చి చెప్పుకున్నాడా లేదా? చెప్పుకుంటే పేతురు ఏమన్నాడు? ఆ 23వ వాక్యంలో, నువ్వు ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకాలలో కట్టబడి ఉన్నావు, దాని నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి. చూపులకు మాత్రం భక్తులాగే ఉన్నావు, కానీ నేను పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నాను, నేను ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాను, ఇదిగో ఈ దీవెన పొందుకోలేకపోతున్నాను అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు తెలుసా? నీవు ఒక ఘోరమైన దుష్టత్వంలోను ఘోరమైన బంధకాలలో ఉన్నావు. అందుకని నువ్వు ఏ బంధకాలలో ఉన్నావో, ఏ కట్లతో కట్టబడి ఉన్నావో వాటి నుంచి నువ్వు తెంచుకొని రావాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నువ్వు అనుకున్నవి దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. సభల వరకు దేవుని మహిమ. హల్లెలూయా. అందుకని మన జీవితాల్లో మనం ఆశీర్వదించబడి ఒక విలువైన వ్యక్తులుగా ఉండాలంటే ఆ కట్లంటే అదే బంధకాల నుంచి మనం విడుదల పొందుకొని రావాలి. ఆ గాడిదకి ఆ స్వభావం ఉంటుంది అనుకుని ఆ గాడిదని దేవుడు ఏర్పరచుకున్నాడు. విలువ లేనిది శాపగ్రస్తమైంది ఆ గాడిద. దానికి ఎప్పుడైతే కట్ల నుంచి తెంపబడిందో, విడిపించబడిందో అప్పుడే దేవుడు దానికి గణించాడు. ఇంకొక చిన్న మాట చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం.